1 2 3 హలో. ఈ పిల్ల కథ ఏం చేద్దామంటావు? చూద్దామే. హలో పాప. హే ఓయ్ రింగుల జుట్టు పాప, ఇలా రా. ఏంటి చూసి చూడనట్టు వెళ్ళిపోతున్నావు? అట్లేం లేదక్క. ఏయ్ అక్కెవరే? మేడం అని పిలు. ఓకే మేడం. సరే, నీ సంగతి తర్వాత చెప్తా. దీని పని కానీ. ఏం పేరు? సునీత. నువ్వు నన్ను మేడం అని పిలవాలి, అర్థమవుతుందా? ఓకే మేడం. అవును, ఫస్ట్ డే ఒక్కదాన్ని వచ్చావా? అమ్మాయి రాలే? రాలేదు మేడం, నేను ఒక్కదాన్నే వచ్చాను. ఓ అట్లనా? అయితే నీతో హాస్టల్లో చాలా పని ఉందన్నమాట. ఏం కంగారు పడకు. ఈ బట్టలు ఉతుకుడు, మా ప్లేట్లు కడగడం, మా రూమ్లు క్లీన్ చేయడం గిసుంటివి మాత్రమే. ఏం సింపులే కదా, ఏమంటావు? అవునంటనే సింపుల్ అంట. అయితే ఇయాలట్సంది నా రూమ్ నుంచి నా బాత్రూమ్ దాకా మొత్తం నీదే. పో క్లీన్ చేసుకో. ఏందేం మాట్లాడావు? బల్పా? మేడం నాకు టైం అవుతుంది, నేను పోవచ్చా? ఎక్కడికి పోయాడిది? ఆగో. అంటే మా ప్రిన్సిపల్ అంకుల్ ఒకసారి కనబడేళ్ళమన్నాడు. దీనికి ప్రిన్సిపల్ పరిచయం అనుకుంటానే. అయితే వెళ్దులే, ఆగు. అప్పటికే వచ్చేస్తా అని చెప్పాను మేడం. ఇప్పటికే లేట్ అయితే ఆయన వచ్చేస్తాడేమో. అసలుకే దగ్గర బంధువు. మా అమ్మ పోయేటప్పుడు చెప్పి మరీ పంపించింది, నా బిడ్డ పాయలం అనేసి. ఇప్పుడు పోకపోతే జర ఆగమవుతాడేమో. గిట్ల పోయి గట్ల కలిసేసి వచ్చేస్తాం మేడం. వసే, మనం ఈ సంగతి తర్వాత చూసుకోవచ్చు. ఎందుకు వచ్చినా గొడవ? పంపిద్దాం. అసలుకే ప్రిన్సిపల్ సార్కి ర్యాగింగ్ పడదు. సరే పో. పద సునీత. ఏయ్ అదెందుకే నీతో? తను నా ఫ్రెండే మేడం. ఇద్దరం కలిసి ఒకేసారి అడ్మిషన్ తీసుకున్నాం. 10% డిస్కౌంట్ కూడా ఇచ్చిరు. వెళ్ళండి. రా. అది ఖచ్చితంగా ఏదో సొల్లు చెప్పింది. నువ్వు భయపడ్డామేనా? ఏమోనే, ఎందుకు వచ్చిన గొడవ? నిజంగానే ప్రిన్సిపల్ చుట్టమేమో. మనకెందుకు ఈ పంచాయతీ నాడు. సరే